హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర అయితే ప్రిపేర్ చేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా 2 చిన్న సైజు మామిడికాయలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పైన తొక్కంతా తీసేయండి. ఇట్లా తీసేసిన తర్వాత వాటిని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని తురుము పట్టుకోండి. కొంతమంది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ వేస్తారు. అలా వేయటం కంటే మీరు ఇలా తురుము పట్టుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక వేరుశనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత మనకు అవైలబుల్గా ఉన్న తాలింపు గింజలన్నీ వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇంగువ స్కిప్ చేస్తున్నాను. మా ఇంట్లో అయితే అంత ఇష్టంగా తినరు. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సమ్మర్లో మామిడికాయ పులిహోర. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకోండి. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల దానిలో ఉన్న పచ్చివాసన అయితే పోతుంది. తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి అన్నంలో ఈ పోపుని తయారు చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకి నిమ్మకాయ పులిహోర కన్నా మామిడికాయ పులిహోర చాలా టేస్ట్గా అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ మామిడికాయ పులిహోర బాక్స్లో కూడా పెట్టించుకుంటారు. లంచ్ బాక్స్లో కూడా మనం త్వరగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.